జిల్లా అనకాపల్లి పట్టణం జీవీఎంసీ 82వ వార్డ్ కార్పొరేటర్ మందపాటి సునీత, పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో శుక్రవారం అంజీ కాలనీలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా గాంధీనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు భరత్ కుమార్కు పూల వర్షంతో అఖండ స్వాగతం పలికి అడుగడుగున మహిళలు హారతులిచ్చారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజల్ని కోరారు. ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి పట్టణంలో 82వ వార్డు అంజీ కాలనీలో గడప గడపి కార్యక్రమం చేయడం జరిగింది. మన కార్పొరేటర్ అలాగే అనకాపల్లి పట్టణ అధ్యక్షులు జానకి రామరాజు గారి ఆధ్వర్యంలో 82వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో ఈరోజు ఈ గడప గడపి కార్యక్రమం మార్నింగ్ 8 o'clock నుంచి ఇప్పటి వరకు కూడా క్యాడర్ కానీ ప్రజలు కానీ అందరూ ఉత్సాహంగా చేశారు. ప్రతి గడపకి వెళ్ళాం. ప్రతి గడపకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం వెళ్ళింది. వాళ్ళందరూ చాలా ఆనందంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ నన్ను స్థానికుడిగా అలాగే యువతకు అవకాశం కల్పించారు. కాబట్టి మీకు కూడా అవకాశం ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసుకుంటాం, అలాగే ముత్యాల నాయుడు గారిని ఎంపీగా చేసుకుంటామని ప్రజలందరూ మాట ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంగా మా క్యాడర్ కానీ మా నాయకులు కానీ ప్రజలు కానీ రానున్న 50 రోజులు సహకరించి మే 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుకు అందరూ ఓటేసి మంచి మెజార్టీతో ఇక్కడ నన్ను ఎంపీ గారిని గెలిపిస్తారని కోరుకుంటున్నాను.